హలో దోస్తులు, ఎట్లున్నారు? మస్తున్నారులే. ఏంటబ్బా ఇక్కడికో బయలుదేరిపోయారు అనుకుంటున్నారా? అవునండి, మేమైతే నాగర్ కర్నూలు వెళ్తున్నాము. ఎందుకంటే షాపింగ్ చేయడానికి అయితే వెళ్తున్నాము. మేము వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయింది, 1 అయింది. ఇంకా ఆకలిగా ఉంది. ఇంకా తిన్న తర్వాత షాపింగ్ నిజానంగా చేయొచ్చు. ఆకలి వేస్తుంటే షాపింగ్ చేయాలనిపించదు కదా. ఇంకా తిన్న తర్వాత షాపింగ్ చేయొచ్చులే అనుకొని మేమైతే ఒక రెస్టారెంట్కి అయితే వచ్చేసాము. అక్కడ సండే రోజు వెళ్ళాం కాబట్టి ఇంకా నాన్ వెజ్ తినాలని డిసైడ్ అయిపోయాము. మా పిల్లలకి ఫ్రైడ్ బిర్యానీ అంటే చాలా ఇష్టము. ఇంకా పిల్లలకి ఇష్టమైంది మేమైతే ఆర్డర్ ఇచ్చాము. 2 బిర్యానీస్ అయితే ఆర్డర్ ఇచ్చాము. మా నలుగురికి ఈ 2 బిర్యానీలు అయితే కరెక్ట్గా సరిపోతాయండి. అందుకని ఎక్కువగా ఆర్డర్ ఇవ్వకుండా 2 బిర్యానీలు మాత్రమే చెప్పాము. మేము నలుగురము సరదాగా మాట్లాడుకుంటూ బిర్యానీ అయితే కంప్లీట్ చేసాము. కంప్లీట్ చేసిన తర్వాత మెల్లగా షాపింగ్ మాల్ అయితే వచ్చేసాము. షాపింగ్ మాల్ చూసారు కదా ఎలా ఉందో. ఈ షాపింగ్ మాల్కి అయితే లోపలికి ఎంటర్ అవుతున్నాము. ఇప్పుడు షాపింగ్ అయితే చేయాలి. వెళ్ళగానే ఫస్ట్ మా బాబుకైతే డ్రెస్సెస్ చూసాము. వాడికి షేర్వాణి కావాలని షేర్వాణి అయితే చూసారు కదా. 2 డ్రెస్సెస్ అయితే ట్రయల్ చేశారు. లాస్ట్కి ఇది నచ్చింది తనకి, లైట్ పింక్. ఇదైతే తీసేసుకున్నాము. నెక్స్ట్ మా పాపకైతే తీసుకుంటున్నామండి. పాప కోసము హాఫ్ శారీ ట్రై చేస్తున్నాము, కానీ అస్సలు దొరకలేదండి. ఇంకా హాఫ్ శారీ సరిగా లేవనేసి మేము పాపకి క్రాప్ టాప్ అయితే తీసుకున్నాము. ఇది ట్రై చేసాము. 2-3 ట్రై చేసిన తర్వాత ఇది బాగా అనిపించింది, అందుకని ఇది తీసేసుకున్నాము. నెక్స్ట్ నా శారీ దగ్గరికి అయితే వెళ్ళాము. నేనైతే చాలా చీరలే చూశానండి. పిల్లలకి త్వరగా అయిపోయింది, కానీ నాకు మాత్రం అస్సలు అయిపోలేదు. మా పాపకు కూడా ఇంకొకటి శారీ తీసుకోవాలి. హాఫ్ శారీ కోసము శారీ తీసుకొని స్టిచ్చింగ్ చేద్దామని క్రాప్ టాప్ ఒకటి తీసుకున్నాను. నెక్స్ట్ శారీ కౌంటర్కి వచ్చిన తర్వాత చాలా శారీస్ అయితే చూసిన తర్వాత ఫైనల్గా బ్లూ కలర్ అయితే తీసుకున్నానండి. మా పాప కోసం అయితే లైట్ ఎల్లో కలర్ వచ్చింది, బ్లూ బార్డర్ వచ్చిందండి, అది తీసుకున్నాము. హాఫ్ శారీ అయితే దొరకలేదు, అందుకనే వేరే షాప్కి వచ్చాము. ఫ్యాబ్రిక్ షాపు, మొత్తం క్లాత్లే ఉంటాయి ఈ షాప్లో కరెక్ట్గా ఆ శారీకి మ్యాచ్ అయ్యే హాఫ్ శారీ అయితే దొరికిందండి. ఇంకా దొరికిందనేసి మేము 2.5 మీటర్ అయితే కట్ చేయించుకున్నాము. 2.5 మీటర్కి 750 రూపీస్ అయితే అయ్యిందండి. ఇంకా ఇవన్నీ తీసేసుకొని అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. ఎందుకంటే అప్పటికే ఈవినింగ్ అయిపోయింది. ఇంకా టీ తాగి వెళ్దురులే అనేసరికి ఇంకా ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి టీ తాగి ఇంటికైతే వచ్చేసామండి. ఇంటికి వచ్చేసరికి దాదాపు 7 అయింది. చూసారు కదా, ఇవండి మేము తెచ్చిన బట్టలు. ఇవన్నీ ఎలా ఉన్నాయో ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీటన్నిటికీ టోటల్ ప్రైస్ వచ్చేసి 10,000 అయింది. కరెక్ట్గా వర్త్ అయ్యిందో లేదో కూడా మర్చిపోకుండా కామెంట్ అయితే చేయండి. నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకెందుకు ఆలస్యం, మరి ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.